తూర్పుగోదావరి జిల్లా రామవరంలో నల్లిమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సాంఘిక నాటక పోటీలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. అనంతరం నాటక పోటీలో విజేతలకు బహుమతులు అందించారు. సంస్మరణార్థం వారి కుమారులు ఈ యొక్క అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో గత 36 సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నటువంటి నాటక మహోత్సవాలకి ఈరోజు నన్ను ఆహ్వానించడం, ఇందులో పాలు పంచుకునేటువంటి అవకాశం నాకు కల్పించడం, భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయాల్లో భాగంగా ఉన్నటువంటి నాటక కళా పరిషత్తుల యొక్క పునరుజ్జీవనం కోసం వారంతు ప్రయత్నంగా దీన్ని నిలబెట్టేటటువంటి విషయంలో వారు పడుతున్నటువంటి శ్రమ, కష్టం ఇదంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈనాడు ఈ యొక్క ప్రభుత్వాలు కూడా వీటిని పరిరక్షించేటటువంటి ఆలోచన కావాలని చెప్పి ప్రధానంగా అందరి దృష్టి ఆకర్షించడం జరిగింది. ఈ వేదిక ఒక మారుమూల ప్రాంతంలో దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంటే దిగ్గజాలను ఒక మారుమూల ప్రాంతం వేదిక మీద దీన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతం యొక్క విశిష్టతను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేటటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నానికి మా వంతు కృషిగా ఈరోజు మేము కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. నల్లమిల్లి మూలారెడ్డి గారి యొక్క ఆలోచన విధానంలో ఈ కళా పరిషత్తు 36 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో వారి కుమారులు అనపర్తి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా గత 4 రోజుల నుంచి నిర్వర్తిస్తూ కళారంగానికి, నాటక రంగానికి ఒక చేయూతనిస్తూ, ఉత్తేజాన్నిస్తూ, కళాకారులకి స్ఫూర్తి నింపడం, ఈనాటున్న రాజకీయ రంగ వాతావరణంలో ఈ కళాకారుల్ని స్ఫూర్తి కేంద్రంగా నిలిచినటువంటి రామకృష్ణారెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని ఇంకా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో మా తండ్రి గారు శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారు నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్తును స్థాపించడం, దాన్ని నిర్విరామంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది. వారి మరణానంతరం కూడా ఆ కార్యక్రమాలు కొనసాగించాలి, వారి స్ఫూర్తిని కొనసాగించాలి, నాటక రంగానికి రామవరం గ్రామం ఒక మూల స్తంభంలా నిలబడాలి అనే ఆలోచనతో ఇవాళ నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు 4 రోజుల పాటు నిర్విరామంగా ఇక్కడ జరగడం, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం, అదేవిధంగా ప్రకృతి కూడా సహకరించి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడం కోసం ప్రకృతి కూడా సహకరించినందుకు ఆ భగవంతునికి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి రోజు